హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మీషో నుంచి చాలా చక్కని శారీస్ ఖచ్చితంగా మీ మనసు అయితే కనుక గెలుచుకునేటటువంటి శారీస్ని షేర్ చేయడానికి ఈ వీడియో కోసం తీసుకొచ్చాను. సో ఎప్పుడు కూడా మీకు ఎవ్రీ వీడియోలో నా శారీ అండ్ జ్యువెలరీ అంతా కూడా చెప్తూ ఉంటాను కదా. శారీ అయితే కనుక మీషోలో తీసుకున్నానండి, చాలా బాగుంది. మరి నిన్నటి వీడియోలో అయితే కనుక అప్లోడ్ అయింది, మీరు చూడొచ్చు. ఎలాగూ ఈ శారీస్తో కూడా దీని డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తానండి. చాలా బాగుంది, సింగిల్ కలర్ పైన మాత్రమే ఇది అవైలబుల్గా ఉంది. డిఫరెంట్గా బ్లౌజ్ కూడా వచ్చింది, మల్టీ యూజ్గా కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక నా జ్యువెలరీ అండి. జ్యువెలరీ కూడా చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి కళ్యాణం నెక్ సెట్ చాలా క్లియర్గా క్లోజప్ లుక్లో నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను, మీరు డెఫినెట్గా అయితే కనుక చెక్అవుట్ చేయండి. అండ్ మార్కెట్లో ఇదైతే కనుక ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి సెట్ అనమాట. విత్ ఇయర్ రింగ్తో కంప్లీట్గా అయితే కనుక లుక్ అనేది చాలా చక్కగా ఉంది. నేను మీకు సైడ్లో కూడా ఒక ఫోటో అనేది ఇచ్చేస్తాను, మీరు చూడవచ్చు. ఇంకా ఇవాళ నేను చూపించే కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి. గిఫ్టింగ్ పర్పస్ కట్టుకోవడానికి కూడా ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తున్నటువంటి శారీస్ అండి ఇవన్నీ కూడా. అండ్ కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి, కొన్నిట్లోనేమో సింగిల్ కలర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే కనుక ఇది మన ఫస్ట్ సారీ. అలాగే మీషోలో కూడా సేల్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ 2 డేస్లో కూడా బెస్ట్ ప్రైస్లో మనకి అవైలబుల్గా ఉంటాయండి. సో డెఫినెట్గా మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే మాత్రం లేట్ చేయకుండా హ్యాపీగా తీసేసుకోండి. ఇదైతే కనుక మన ఫస్ట్ శారీ. ప్రజెంట్ దీనికి ఉన్న డిమాండ్ తెలిసిందే. కలర్ కాంబినేషన్ ఫుల్ అంటే ఫుల్ ట్రెండింగ్లో ఉండిందండి. ఎంత చక్కగా ఉందో కూడా మీరు చూడొచ్చు. సో శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి కట్టుకుంటే. అండ్ లెహెంగాస్కి వాటికి కూడా చాలా అందంగా ఉంటుంది. సో ఇదైతే కనుక మనకి కాఫీ కలర్ టైప్లో మనకి బార్డర్ అనేది తీసుకున్నారు విత్ గోల్డ్ జరీ. ఇదైతే కనుక మనకి బార్డర్ విత్ ఆల్ ఓవర్ అయితే కనుక గోల్డ్ బుట్ట అంతా కూడా మనకి తీసుకుని అచ్చం పట్టు చీరేనండి. ఏ మాత్రం తీసిపోనంత అందంగా క్వాలిటీ, షైన్, వీవింగ్, డిజైన్, ప్యాటర్న్ దాన్ని రిప్లికాలో మాత్రం నిజంగా దింపేశారనే చెప్పాలి. నేను మీకు అయినా కానీ ఇంకొకసారి క్లోజప్ లుక్లో కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ కూడా ఎలాంటి ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేది రాలేదండి, చాలా నైస్గా అయితే కనుక వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ మనకి ఓకేనా. అండ్ శారీ వేసుకున్నప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను ఎట్లా ఉంటుందని. తప్పకుండా ఈ శారీ కట్టుకుని చూపిస్తాను. బార్డర్ ఇదైతే కనుక పైన సైడ్ అండ్ కింది సైడ్ అయితే కనుక మనకి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది. సో కంటిన్యూషన్గా అయితే కనుక శారీ చూసుకున్నట్లయితే ఇది మనకి పళ్ళు. ఓకే, ఇదైతే కనుక మనకి 1 మీటర్లో వచ్చినటువంటి చక్కగా బ్రొకెట్లో బ్లౌజ్ అయితే కనుక ఈ విధంగా వచ్చింది. ఖచ్చితంగా కుట్టించుకోండి, వెరీ రిచ్ లుక్ అయితే మాత్రం బ్లౌజ్తో బాగుంటుంది. కంటిన్యూషన్ మనకి శారీకి వచ్చిన బార్డర్ మాదిరే దీనికైతే కనుక బ్లౌజ్కి కూడా సేమ్ ప్యాటర్న్లో డిజైన్ అయితే వచ్చిందనమాట. నాకైతే చాలా నచ్చింది. సో రాబోయేటటువంటి వెడ్డింగ్ సీజన్కి గిఫ్టింగ్ రిలేటెడ్ ఆర్ కట్టుకోవడానికి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఈ సారీ పట్టు చీరల్లో కూడా వేలల్లో ఉందండి, మీకు తెలిసిన విషయమే. మామూలుగా చూస్తుంటే కూడా మనం డిఫరెంట్గా బయట కనపడుతూ ఉంటుంది అండ్ చాలా వరకు తెలిసిన విషయమే. కాబట్టి ఇందులోనే రిప్లికా ప్యాటర్న్లో తక్కువ రేట్లో బడ్జెట్లో తీసుకొచ్చినటువంటి ఒక చక్కని శారీ అండి. హైలీ రికమెండెడ్ నా తరపు నుంచి. మీరు కనుక ట్రై చేయాలనుకుంటే మాత్రం హ్యాపీగా ట్రై చేసేయండి. క్లోజప్ లుక్లో దాని షైన్, క్వాలిటీ, కలర్, బార్డర్, డిజైన్, ప్యాటర్న్ అంతా కూడా క్లియర్గా చూపించాను. కావాలనుకునేవారు చూసుకోండి, నచ్చింది అనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. బార్డర్ వీవింగ్ అంతా కూడా చాలా న్యాచురల్గా చాలా చక్కగా వచ్చిందండి. కలర్ కూడా చాలా బాగుంది. మీరు ఒక్కసారి క్లోజప్ లుక్లో కలర్ కూడా ఆరాగా చూడండి ఎంత బాగుందో. ఓకే, ఇది మన ఫస్ట్ శారీ. నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ. బడ్జెట్ రేంజ్లో కొంచెం పైతానీస్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇలా కూడా చూడొచ్చండి. బుటీ అంతా కూడా ఆల్ ఓవర్ వచ్చేసి పైతానీ బార్డర్స్తో అయితే కనుక సారీ మనకు వచ్చింది. అలాగే కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి, ఇది కూడా నాకు సింగిల్గానే కనపడిందండి. ఇప్పుడు సెల్లర్స్ కూడా అన్ని విడివిడిగా అప్లోడ్ చేస్తున్నారు కదా, కాబట్టి దీని కిందికి వెళ్తే వేరే కలర్ అయితే కనుక కనిపిస్తుంది. ప్రజెంట్ దీనిలో అయితే మాత్రం ఇది ఒక్కటే ఉందండి. హెవీ పైతానీలో అయితే కనుక మనకి దీనికి బ్లౌజ్ వచ్చింది. మెయిన్ దీని అందం అయితే మాత్రం బ్లౌజ్ అనే చెప్తాను. సో మీకు క్యాటలాగ్ ఫోటో సైడ్లో పెడతానండి, మీరు చూడొచ్చు. ఇదైతే కనుక శారీకి పళ్ళు అంతా కూడా ఇట్లా మునియా బార్డర్ విత్ పీకాక్ ప్యాటర్న్లో అయితే కనుక వస్తూ శారీ కంటిన్యూషన్ మునియా బార్డర్ 2 సైడ్ ఈక్వల్ బార్డర్స్తో వస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ జరీ బుటీతో వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా నో ఎక్స్ట్రా థ్రెడ్స్ అండి. నేను చాలా క్లియర్గానే చూపిస్తున్న ప్రతి పాయింట్ కూడా డీటెయిలింగ్ అండ్ మనకైతే కనుక లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా అయితే కనుక శారీ మొత్తం అంతా కూడా ఇలాగే వస్తుంది అండ్ వేసుకున్నప్పుడు కూడా చాలా నిండుగా ఉంటుందండి. కలర్ కాంబినేషన్ కొంచెం మహారాష్ట్రియన్ స్టైల్ ప్యాటర్న్స్ లాగా ట్రై చేయాలనుకున్నా కానీ ఇట్లాంటి వాటితో మీరు హ్యాపీగా చేసేసుకోవచ్చు. చాలా ట్రెండింగ్ కలర్, ట్రెండింగ్ ప్యాటర్న్. ఎప్పుడు కూడా పైతానీస్ మనకి అసలు ఓల్డ్ అవ్వవు, హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ట్రెడిషనల్గా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలాంటివి ట్రెడిషనల్ లుక్ అండ్ ఈ వెడ్డింగ్ సీజన్కి అలాగే టెంపుల్స్కి వీటికి కూడా బాగుంటాయి. ఇదైతే కనుక మనకి 1 మీటర్ కంప్లీట్ పైతానీ రిలేటెడ్లో అయితే కనుక వచ్చినటువంటి హెవీ జరీ బ్లౌజ్ అండి. బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు. ఈ శారీకి ఇంకెలాంటి వర్క్ బ్లౌజ్ అవసరం లేదండి. దీని బార్డరే అండ్ దీనికి వచ్చిన దాన్ని బట్టి బ్లౌజే దీనికి హైలైట్ లుక్ని తీసుకొస్తాయి. బడ్జెట్ రేంజ్లో ఉండింది. అండ్ ఇదైతే కనుక మన సెకండ్ శారీ.
నెక్స్ట్ మరొక సారీ మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే కనుక మంచి పట్టు చీరలానే ఉన్నటువంటి మరొక సారీ తీసుకొచ్చాను. క్లోజప్ లుక్లో ఒకసారి అయితే కనుక డీటెయిలింగ్ జరీతో వచ్చినటువంటి ప్యాటర్న్ మీరు చూడొచ్చండి. బార్డర్లో కూడా సిల్వర్ కలర్తో అయితే కనుక మనకు వచ్చేసి డబల్ బార్డర్, అంటే ఒక బార్డర్ ఏమో గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ టైప్ వచ్చింది, ఒక బార్డర్ ఏమో సిల్వర్ ప్యాటర్న్లో అయితే కనుక ఆల్ ఓవర్ అనేది వర్క్ అయితే తీసుకున్నారండి. మన పేజ్లో గివ్ అవే నడుస్తుంది, మీ అందరికీ కూడా తెలుసు, తప్పకుండా పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నానండి. ఫస్ట్ పేజ్ ఫాలో అయిపోతే కనుక మంచి మంచి కలెక్షన్స్ అనేది ఎప్పటికప్పుడు నేను మీకు ప్రొవైడ్ చేసేస్తాను. ఇదైతే కనుక మనకి శారీ యొక్క పళ్ళు ప్యాటర్న్ నుంచి స్టార్ట్ అవుతుంది. పళ్ళు కూడా చాలా చక్కగా వచ్చింది. అండ్ పీకాక్ ప్యాటర్న్లో అయితే కనుక కలర్లో వచ్చినటువంటి పీకాక్ కలర్స్ ఉంటాయి కదా, దానిలో వన్ ఆఫ్ ద డార్క్ బ్లూ పైన విత్ బార్డర్తో మనకి 1 మీటర్ వరకు బ్లౌజ్ వచ్చిందండి. హ్యాపీగా గుర్తించుకోవచ్చు ప్లస్ సైజ్ వాళ్ళకు కూడా. అండ్ ఇదైతే కనుక మనకి మంచిగా ఆల్ ఓవర్ వీవింగ్. అండ్ మనకైతే కనుక శారీ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. కట్టు చెంగు పాయింట్ దగ్గర నుంచి అయితే కనుక మనకి కాస్త ప్లెయిన్ వచ్చేసి ఓవరాల్గా అయితే కనుక శారీ అనేది కంప్లీట్గా ఈ విధంగా వస్తుంది. మీరు క్లోజప్ లుక్లో అయితే కనుక జరీ లైన్స్ ప్యాటర్న్ లైక్ వీవింగ్ ఆ డిజైన్ అంతా కూడా మీరు చూడవచ్చు. ఓవరాల్గా అయితే కనుక శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. అండ్ కట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ మీరు మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ లాంటివి కూడా చక్కగా బ్లౌజ్కి అయితే కనుక చేసుకోవచ్చు అండి. మెయిన్గా దీనికి వచ్చినటువంటి కాంట్రాస్ట్ బ్లౌజ్తోనే దీనికైతే కనుక మంచి లుక్ వచ్చిందని కూడా చెప్పొచ్చు. సో ఈ రెండింటి కాంబినేషన్ కూడా ఫుల్ హైలైట్ అయితే కనుక ఉంది. అండ్ వీవింగ్ కూడా చాలా చక్కగా వచ్చిందనమాట. మీరు క్లోజప్ లుక్లో కూడా ఒకసారి అయితే కనుక ఆరాగా చూసుకోండి. కాంబినేషన్ నచ్చిందని అనుకుంటే కనుక తప్పకుండా తీసుకోవచ్చు. ఓవరాల్గా అయితే కనుక శారీ మొత్తం అంతా కూడా మనకి ఇంకా ఈ విధంగానే వచ్చేస్తుంది. సో ఇక్కడితో మనకి ఎండ్ అవుతుంది అనమాట బ్లౌజ్తోని. ఇది ఒక న్యూ అప్డేట్ మనకి మీషోలో. అలాగే నెక్స్ట్ అయితే ఈ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. బెనారస్ ప్యాటర్న్లోనే ఆల్ ఓవర్ అంతా కూడా ఇంత మంచిగా అయితే కనుక వర్క్ అనేది తీసుకున్నారు. సిల్వర్లో చాలా బాగా హైలైట్ అవుతుంది. అండ్ ఇదైతే కనుక ఓపెన్ చేసినట్లయితే శారీ ఓవరాల్ ద బాడీ అయితే మీరు చూసుకోవచ్చు. కలర్ కూడా ఫుల్ బ్రైట్గా వచ్చింది. అండ్ జరీ బార్డర్తో అయితే కనుక ప్యాటర్న్ ఎక్సలెంట్గా ఉంది. సో స్టార్టింగ్ పాయింట్ నుంచి చూసుకున్నట్లయితే కనుక దీనికి వచ్చేసి టజల్స్ నుంచి అయితే కనుక మనకి పళ్ళు అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఉంటుందన్నమాట. అండ్ మనకైతే ఇది పావు మీటర్ ఉంటుందండి. పావు మీటర్ విత్ టజల్స్తో అయితే కనుక పళ్ళు అనేది వస్తూ ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్ శారీ ఫుల్ బ్రైట్ లుక్లో చాలా చక్కగా అయితే కనుక వీవింగ్ పార్ట్తో మనకి ఈ విధంగా ఉంది. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది కాంబినేషన్ అనుకుంటే వెంటనే పిక్ చేసుకోండి. ఇవైతే కనుక మళ్ళీ మళ్ళీ దొరికే కాంబినేషన్స్ అయితే అసలే కావు. అండ్ అసలే సేల్ కూడా ఉంది కాబట్టి అందరూ ఫుల్ అలర్ట్గా ఉంటారు. స్టాక్ అవుట్ అయితే ఖచ్చితంగా అయిపోతాయి ఇవి. అండ్ ఈ ప్రజెంట్ ఈ వెడ్డింగ్ సీజన్ ఇంకా రాబోయే ఉగాది సీజన్కి అయితే మాత్రం ఇవన్నీ కూడా చాలా చక్కగా మనం అయితే కనుక కట్టుకోవచ్చు. సో నచ్చితే మాత్రం మిస్ చేసుకోవాల్సిన అవసరమే లేదండి. బ్రొకెట్లో అయితే కనుక మనకి 1 మీటర్ 80 సెంటీమీటర్లో వచ్చిన బ్లౌజ్తో మనకి కంప్లీట్గా అయితే కనుక బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో ఓవరాల్గా మనకి శారీ అంతా కూడా బ్యాక్ సైడ్ మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా మనకి కట్టు చెంగు దగ్గర కూడా లైక్ ప్లెయిన్గా లేకోకుండా బాగా ఇచ్చారనమాట. 2 సైడ్ కూడా మనకి ఈక్వల్ బార్డర్స్తోని ఈ విధంగా అయితే కనుక మనకి శారీ అనేది వస్తుంది. ఓకే, ఎంత అందంగా ఉందో చూడండి. ఇట్లాంటివి ఫెస్టివల్స్కి బాగుంటాయి, ట్రెడిషనల్గా కట్టుకోవాలన్నా అన్నిటికీ కూడా చాలా చక్కగా అయితే కనుక బాగుంటాయి. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. శారీ నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి. సింగిల్ కలర్ మాత్రమే ప్రజెంట్ దీంట్లో మనకి అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ అయితే దీనిలో నేను 2 కలర్స్ తీసుకున్నాను అనమాట. నాకు 2 కలర్స్ కూడా చాలా బాగా నచ్చాయి. మీకు ఏ కలర్ కావాలో చూస్ చేసుకోండి. సో నాకు 2 కూడా బాగా అనిపించడం వల్ల రెండింటిని ఆర్డర్ ప్లేస్ చేశాను. సో నేను పింక్ ఓపెన్ చేస్తాను. సో చూద్దాం ఎలా ఉందనేసి. ఇది కూడా అయితే కనుక మనం కొత్తగా అయితే కనుక మీషోలో చూస్తున్నామండి. సో నచ్చితే మాత్రం మిస్ చేసుకోకండి. కలర్స్ ఉన్నాయి దీంట్లో. బ్లూ కూడా బాగుంది యాక్చువల్గా. అండ్ ఎలాగూ నేను ఒక బ్లూ షేర్ చేశాను కదా అని చెప్పి నేనైతే దీంట్లో పింక్ అండ్ ఎల్లో అయితే కనుక పెట్టున్నాను. చక్కగా వచ్చింది. జరీ ప్యాటర్న్ అంతా కూడా చాలా నీట్ అండ్ డీసెంట్గా అయితే కనుక మనకి లైన్స్, ఆ లైన్స్ మధ్యలో అయితే కనుక ఇట్లాగా మనకి ఫ్లవర్ బూటీ లాంటి ప్యాటర్న్తో అయితే కనుక మనకి ఈ విధంగా తీసుకున్నారండి. సో కింది సైడ్ అయితే కనుక మనం బార్డర్ చూసుకున్నట్లయితే మనకి ఇలా జరీ లైన్స్తో అయితే కనుక కడ్డీ బార్డర్ ప్యాటర్న్లోని ఈ విధంగా ఉంది. లైట్ వెయిట్ ప్యాటర్న్లో చాలా ఫ్యాన్సీగా అయితే కనుక కట్టుకోదగినటువంటి ఒక మంచి చీర. ఓవరాల్గా ఇలాగే ఉందండి. సో మీరు చూపించారు కదా, నేను క్లోజప్ లుక్లో కూడా ఇలాగే ఉంటుందన్నమాట. సో దీంట్లోనే ఇప్పుడు ఎల్లో కూడా చూపిస్తాను. సో సేమ్ ఉంటుంది ఇది కూడా మనకి. అండ్ కట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ అయితే కనుక ఉంటుంది. అండ్ దీనికైతే కనుక మనకి రన్నింగ్లోనే బ్లౌజ్ కూడా వచ్చేసిందండి. కావాలనుకునేవారు చూసుకోండి. మీరు గోల్డ్ కలర్తో కూడా చక్కగా కట్టుకోవచ్చు. లెహంగాస్ కూడా బాగానే ఉంటుండొచ్చు అండి ట్రై చేస్తే. సో ఫ్యాన్సీగా అయితే కనుక ఉంటుంది అనమాట. ఇది మన
ఎల్లోలో శారీ, ఇదైతే కనుక పింక్లో శారీ, ఎల్లోలో అయితే కనుక కూడా సేమ్ ఉంటుంది ప్యాటర్న్. మనకి బార్డర్ ప్యాటర్న్ కాంబినేషన్ అంతా కూడా ఎల్లో కూడా చాలా బ్రైట్ ఎల్లో అండి. హల్దీ ఫంక్షన్స్కి వాటికి గిఫ్టింగ్ రిలేటెడ్గా అట్లా ఏమైనా ఇవ్వాలనుకుంటే కనుక ఇది కూడా చాలా చక్కని చీరనే చెప్తాను. ఓకే, ఒకవేళ మీకు ఎల్లో అనుకుంటే ఎల్లోకి వెళ్ళిపోండి. రెండు కూడా మంచి శారీస్, కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇవ్వండి మన శారీస్ అన్నీ కూడా నేను నచ్చాయని అనుకుంటున్నాను. అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే నా శారీ, నా జ్యువెలరీ, అలాగే ఇప్పుడు నేను చూపించినటువంటి ఆల్ కంప్లీట్గా అయితే కనుక నేను మీకు క్లియర్గా షేర్ చేసేస్తాను డిస్క్రిప్షన్లో. ఇది శారీకి వచ్చినటువంటి పళ్ళు అండి. కంప్లీట్ వీడియో కూడా మీరు కావాలంటే కనుక చెక్ చేయొచ్చు మన నిన్నటి వీడియోలో. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.